హలో నమస్తే అందరికి. సో 4,000-5,000 పెట్టేసి వే ప్రోటీన్ కొనాలంటే అందరి వల్ల కాదు. బట్ నేనైతే ఒక 1000 రూపీస్‌లో మన ఇంట్లోనే న్యాచురల్‌గా ప్రోటీన్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో గైస్, నేను ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టాను వీటన్నిటి కోసం. సో మొత్తము ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10 ఐటమ్స్ వచ్చాయి. అందులో మనకు డ్రై ఫ్రూట్స్ అయితే ఒక 7 ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్యాకెట్ 250 గ్రామ్స్ ఉన్నాయి. 250 గ్రామ్స్ ఉన్నాయి. సో మనము వీటన్నిటిని సపరేట్గా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చివిగా అట్లా చేసుకున్నామంటే మనకు తాగుబుద్ధి కూడా కాదు మిల్క్లో. సో అన్నీ కూడా రోస్ట్ చేసేసుకొని మనం ఒక పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఒక 1 మంత్ నుంచి ఒక 1.5 మంత్ వరకు మనకు పౌడర్ రెడీ అయిపోతుంది. సో డైలీ నువ్వు 2 టైమ్స్ తాగినా కూడా అయిపోదు. అండ్ బయట దానికంటే న్యాచురల్ది రెడీ చేసుకుని తాగితే మనకు హెల్తీగా ఉంటాము. అండ్ మనకు బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ వర్కౌట్, ప్రీ వర్కౌట్, ఆఫ్టర్ వర్కౌట్ మంచిగా ఉపయోగపడుతుంది. సో నేనైతే ఇదే మెయింటైన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ చాలా డేస్ నుంచి. మీకు కూడా కావాలి, మీరు ఆర్డర్ పెట్టుకుంటా అంటే నాకు ఒకసారి కామెంట్లో హాయ్ అని పెట్టండి. నేను మీకు ఖచ్చితంగా నెంబర్ పంపిస్తాను. ఒకసారి మీకు ట్రై చేయండి. ఒకసారి నేను బలవంతమని కాదు, ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా. ఎందుకంటే బయట దానికంటే న్యాచురల్ అయితే మన బాడీ స్ట్రాంగ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో మీకు ఒకసారి నేను పౌడర్ కూడా చూపిస్తాను, ఎంత పౌడర్ అయిందో. సో చూసారుగా, పౌడర్ అయితే మనకు రెడీ అయిపోయింది. మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం. సో ఆల్మోస్ట్ 1 కేజీ నుంచి 2 కేజీస్ అయితే వచ్చింది మొత్తం ప్యాకెట్స్ కలిపితే. బెస్ట్ ఆప్షన్ బ్రోస్, మీరు కూడా ట్రై చేయండి.